ఇంప్రెసివ్ సింగింగ్ అండ్ హ్యాండ్సమ్ పర్ఫార్మెన్స్తో రేవంత్ ఎప్పుడు స్టేజ్ పైన వావ్ ఫీలింగ్తో ఉంటారు. ఈరోజు మనతో ఉన్నారు ఇన్ హైదరాబాద్. సో రేవంత్ గారు, హౌ డస్ ఇట్ ఫీల్ బీయింగ్ పర్ఫార్మర్ అగైన్? ఆల్వేస్ ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అనగానే ఎప్పుడు రెడీ ఉంటాను. అండ్ దట్ ఇప్పుడు ఇవాళ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తున్నారు. లైక్ ఫ్రెంచ్ మౌంటైన్ ఈజ్ ఫేమస్ ఇంటర్నేషనల్, ఆయనతో పాటు అండ్ నిఖితా గాంధీ అండ్ పాయల్, అందరితో కలిసి నేను మన హైదరాబాద్లో సౌత్ని రిప్రజెంట్ చేస్తూ నేను పర్ఫామ్ చేస్తున్నాను. అంటే బికాస్ ఆఫ్ ఆల్ అవర్ తెలుగైట్స్ లవ్ అట్ ద సేమ్ టైమ్ దట్ ఇండియన్ ఐడల్ లవ్ అండ్ వాట్ ఎవర్. అందుకని ఇక్కడ ఉన్నాను, అంతే కదా. బికాజ్ ఎందుకంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అబ్బా తెలుగులో పాడుతున్నప్పుడు కొన్ని ఇలాంటి పెద్ద పెద్ద స్టేజెస్ చూసినప్పుడు మనం కూడా పాడితే బాగున్ను, వాళ్ళతో కొలాబరేట్ అయితే బాగున్ను అన్న టైంలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. మీ అందరూ నా హార్డ్ వర్క్తో పాటు మీ అందరూ అంతే సపోర్ట్ చేశారు కాబట్టి, ఐ మీన్ ఆల్ ద పీపుల్ ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో వైజ్గా ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్గా పీపుల్ సపోర్ట్ చేశారు కాబట్టి, ఇండియన్ అయినా బిగ్ బాస్ గెలిచిన, సో విత్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. అలాంటిది ఇవాళ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి నేను పర్ఫామ్ చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్ మన సౌత్ని రిప్రజెంట్ చేస్తూ మన తెలుగు పాటలు పాడుకుంటూ దాంతోపాటు అన్ని రకాల పాటలు, ఐ మీన్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్. సో పాడడం ఇట్స్ అ గ్రేట్ థింగ్, గ్రేట్ ఆపర్చునిటీ. లెట్స్ రాక్. సో మ్యూజిక్ ఇస్ నెవర్ అ బ్యారియర్ అండి. సో ఎస్పెషలీ ఫ్రెంచ్ మౌంటానా, నిఖితా గాంధీ. ఫ్రెంచ్ మౌంటానా అంటే ఇట్స్ లైక్ డ్రీమ్, బికాస్ ఒక డికేడ్ నుంచి చూస్తున్నాం ఆయన ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చాలా మంచి. ఇక మీరు అండ్ ఫ్రెంచ్ మౌంటానా, మీ ఇద్దరికి కొలాబరేషన్ ఏంటి? మీరు అతనికి తెలుగు సాంగ్స్ వినిపించారా? ఒకవేళ వినిపిస్తే రిహర్సల్స్లో ఏం చెప్పబోతున్నారు? రిహార్సల్స్ ఆల్ వి జస్ట్ హ్యాడ్. ఇప్పుడు ఆయనకన్నా ముందు నేనే సౌండ్ చెక్ చేశాను. ఆయన చాలా హై సార్ దిస్ ఇస్ ఫ్రెంచ్ మౌంటానా అన్నారు, హై సార్ దిస్ ఇస్ రేవంత్ సింగర్ ఫ్రమ్ ఇండియా అన్నాను. సో అంతవరకు కన్వర్జేషన్ జరిగింది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఈవినింగ్ అన్నారు. మీ టూ సార్, ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ సో లాంగ్ అన్నాను. సో అంతవరకే, అంతకు మించి అంతకన్నా పెద్ద కన్వర్జేషన్ ఏం జరగలేదు. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్కి మీ సాంగ్స్ నుంచి, మీరు పాడిన సాంగ్స్ నుంచి ఈ సాంగ్ వినిపిద్దామంటే ఏ సాంగ్ వినిపిస్తారు? నేను అదే అన్నాను, అంత ఛాన్స్ రాలేదు ఇలాగా. నేను ఐ మీన్ అంటే బట్ నేను సౌండ్ చెక్ చేసినప్పుడు ఆయన ఉన్నాడు, నేను పాడుతున్నప్పుడు గుడ్ మ్యాన్ అన్నారు. సో అంతవరకు దట్ వాస్ అ గుడ్ థింగ్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు అందరం కూడా నేర్చుకుంటా ఉండాలి. అలాంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ వాళ్ళతో పాటు స్టేజ్ని షేర్ చేసుకోవడానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను. తప్ప నాకు అంత ఏదో గొప్పగా అన్నట్టు కాదు, బట్ అది నాకు ఇట్స్ ఆపర్చునిటీ తీసుకొని రేపు పొద్దున మనం కూడా అలాగా ఆ లెవెల్ వెళ్ళాలంటే ఏం చేయాలి, అదే ఉంటుంది ఆ మైండ్లో ఎప్పుడు కూడా. సో యాజ్ అ సింగర్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు? సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చాలా ఆర్టిస్ట్తో కలిశారు? విచ్ హ్యాస్ బీన్ యువర్ బెస్టెస్ట్ మూమెంట్ అండ్ మీకు ఏమనిపించింది? వావ్, ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ దిస్. ఆ క్వాలిటీస్ ఏంటి? అలాగైతే ఫస్ట్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్స్ టు ఆల్ మై మ్యూజిక్ డైరెక్టర్స్ అండి. కీరవాణి గారు, మణిశర్మ గారు అండ్ తమనన్న, వీళ్ళందరితో అంటే ఐ మీన్ ఎవరైతే నేను ఈవెన్ టూర్స్ చేసినా వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేసినా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇది నేర్చుకోవచ్చు. అలాగే అందరి దగ్గర నేర్చుకొని అండ్ మనం నేర్చుకుంటూ మనకి ఏమనిపిస్తే అవి మనం లైవ్లో పర్ఫామ్ చేస్తూ, లేకపోతే మనం ఎక్కడైనా ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని డెఫినెట్లీ సీనియర్స్ నుంచే నేర్చుకుంటాం. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఏం నేర్చుకున్నాం అన్నంత పెద్దవాడిని ఇంకా కాలేదు, ఇంకా స్టిల్ నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాను. ఇంకా లైఫ్లో చాలా ఉంది, చాలా అచీవ్ చేయాలి. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. ఎప్రిసియేషన్ వచ్చేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, కానీ క్రిటిసిజం అనిపించేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్పెషలీ సోషల్ మీడియా ట్రోల్స్, కొంతమంది ఊరికే ఏదో కమెంట్ చేస్తూ ఉంటారు. ఎలా ఫేస్ చేశారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టచ్ వుడ్, నేను ఇప్పటివరకు అయితే ఫేస్ చేయలేదు. ఒకవేళ నన్ను ఎవరు ఇన్ కేస్ ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చి నేను పట్టించుకోను. ఎందుకంటే అందరూ మన 5 వేళ్ళు ఒకలా ఉండవు. అలాంటిది అందరికీ నచ్చినట్టు మనం ఎందుకు ఉంటాం చెప్పండి. అలాగే వాళ్ళకు ఉండాలి అనుకోవడం చెప్పి మన ఓన్ ఐడెంటిటీ కూడా మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మీకు నచ్చాలని చెప్పేసి మీ గురించి నేను ఐ డోంట్ వాంట్ లూజ్ మై క్యారెక్టర్, ఐ డోంట్ వాంట్ ఓకే మీకు నచ్చినట్టు నేను యాక్ట్ చేస్తూ బిహేవ్ చేయలేను. సో ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడమే. అందుకే ఇందులో కూడా అదే అన్నాను. ఎప్పుడు మీరందరూ డెఫినెట్లీ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మీడియా అంటారు. ఇంతవరకు మీరు ఎప్పుడు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు, బట్ మీ గురించి ఎవరైనా పాడారా అని చెప్పి మీ సొమ్మున నేస్తామని చెప్పి నేను మీడియా కోసం పాడాను. సో ఎందుకంటే నాకు ఎప్పటివరకు మీడియా ఆల్వేస్ ఎప్పుడు కూడా అంటే ఫ్రెండ్లీగా ఉందండి, అదే లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడైనా అదే ఇది, ఎప్పుడు కూడా ఎటువంటి ఇష్యూస్ కానీ ఏం లేదు. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు అట్లా బిహేవ్ చేయను. ఐ మీన్ సో కాబట్టి ఆ కైండ్ ఆఫ్ పాజిటివ్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేస్తాను. ఏదైనా పర్సనల్గా ఉంటే విల్ టాక్ 1-on-1, బట్ ఏదో వాంటెడ్లీ చేయకపోతే ప్రతిదీ సోషల్ మీడియా హంగామా సోషల్ మీడియా అని చెప్పి అంటే నిజంగా సోషల్ మీడియా వల్ల చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు. అది కాకుండా ఏదైతే పాజిటివ్ కాకుండా చెత్త స్క్రాప్ అంతా ఎక్కువ అయిపోయింది సోషల్ మీడియా. ఆ నెగిటివ్ని మాత్రమే తీసుకొని నెగిటివ్ని మాత్రమే హైలైట్ చేస్తే దానివల్ల ఏం రాదు, రూపాయి రాదు, మహా అయితే వ్యూస్ వస్తాయి.
ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఆ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఇది ఇవన్నీ అంటారో ఆ టైంకి రావచ్చేమో నాకు తెలియదు. బికాజ్ నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు. అందుకే నేను అంటే వాటి గురించి మాట్లాడను. మీకు తెలిసిన సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఏదో పోస్ట్ చేయాలి, ఏదో కనబడాలని చెప్పి నేను ఉండను. బేసిక్గా మీకు తెలుసు నేను ఇంటర్వ్యూస్ అవి కూడా ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడను. ఎందుకంటే మనం సాధించే క్రమంలో ఇంటర్వ్యూలు ఇస్తే యాటిట్యూడ్ అంటారు, సాధించాక మాట్లాడితే మన గొప్పలు మనమే చెప్పుకున్నాం అంటారు. అలాంటి వాటికి ఇంటర్వ్యూ ఇస్తే వేస్ట్ అని నా ఫీలింగ్. యాక్చువల్లీ ఇది వేయచ్చు అంటే బేసిక్గా అయ్యాక మనం మాట్లాడుకోకూడదు, రైటే. మనం ఏదైనా అచీవ్ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడకూడదు అంటారు. బట్ తెలియని వాళ్ళకి ఇది మనం అని చెప్తే మన గొప్పలు మనం చెప్పుకున్నాం అంటారు. తెలియనప్పుడు మనం ఇచ్చేస్తే యాటిట్యూడ్, నువ్వు ఇంకా నువ్వు నీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అంటారు. సో అవన్నీ విని ఏంటంటే లైక్ అవన్నీ కూడా మనకి తిండి పెట్టవు. మన హార్డ్ వర్క్, మన క్రమశిక్షణ అవి మాత్రమే మనకి అంతే. మనకి అవి మాత్రమే. నా వర్క్ నేను ఎలా పాడుతున్నాను, ఇప్పుడు నేను ఒక పాట పాడుతున్నప్పుడు ఎలా పాడుతున్నాను, ఓకేనా. ఇప్పుడు అన్నిటికీ కూడా హడావిడి అయిపోయింది. దాని గురించి మనం తక్కువ మాట్లాడడం మంచిది. నేను మాట్లాడింది కరెక్ట్గా మాట్లాడతాను అండ్ పక్క వాళ్ళు హట్ కూడా అవుతారు కొన్నిసార్లు. ఎందుకంటే చెప్పాను కదా మీ గురించి నేను వావ్ అని చెప్పను. సోషల్ మీడియాని కరెక్ట్గా నాకు తెలిసి మీరు నా సోషల్ మీడియా అప్డేట్ చేసి ఏదో కాన్సర్ట్ ఫోటోలు పెట్టడం, లేకపోతే మామూలుగా ఏదో ఈ స్టూడియో అని పెట్టడం, లేకపోతే నేను ఏదో కాఫీ తాగుతూ టీ తాగుతూ ఎక్కడికి ఎన్ని పెట్టడం తప్ప నేను ఎప్పుడు ఈవెన్ ఫ్యామిలీని పెట్టడం, హడావిడి చేయడం, ఏదో రకంగా సోషల్ మీడియాలో ఉండాలని ఇట్లాంటి పనులు నేను చేయను. అలాగే చేసిన వాళ్ళు నేనేమన్నా, బట్ నేను చేయను. ఎందుకంటే అంత సోషల్ మీడియా పర్సన్ కాదు నేను. ప్రతిదీ అప్డేట్ చేసుకొని నాకు ఎందుకంటే జనాలు నేను తెలుసు. ఎందుకంటే అసలు ఈ సోషల్ మీడియా ఏమి హైలైట్ అవ్వని లేనప్పటి నుంచే నేను ఉన్నాను కదా. సో కాబట్టి వాటి గురించి అంత ఆలోచించి మనకి మన వర్క్ ఉంటే మీడియా కానీ సోషల్ మీడియా కానీ అదే వస్తుంది ఆటోమేటిక్గా. కానీ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అన్నారు మీరు, కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒపీనియన్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ స్టార్ వార్స్ జరుగుతున్నాయి. ఒక ఒపీనియన్ ఇంకో యాక్టర్కి నచ్చట్లేదు, ఇంకో యాక్ట్రెస్కి నచ్చట్లేదు, ఒక యాంకర్కి నచ్చట్లేదు. అసలు ఇవన్నీ జరుగుతున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇది ఎక్కడ రాంగ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవన్నీ చూడండి, క్వశ్చన్ పాస్ నేను పట్టించుకోను బేసిక్. ఎందుకంటే గొడవలు చూసి ఎంటర్టైన్ అయ్యి అబ్బాయి వీళ్ళు కొట్టుకుంటున్నారు బాగుంది అనుకోను. ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్బాయి ఇద్దరు బాగా తెలిసిన వాళ్ళు కొట్టుకుంటే అరే ఎందుకు ఇలాగా సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా అని నేను అనుకుంటాను తప్ప వాంటెడ్లీ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంటాం, ఫ్రెండ్స్ అన్నప్పుడు మామూలుగా కొట్లాడితే ఇట్లా అయినప్పుడు అది మనం కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి తప్ప ఏదో ఒక ఛానల్లో ఉన్నామనో లేకపోతే మనం ఏదో దీంట్లో ఉన్నాం అని చెప్పి రెచ్చిపోయి గొడవలు ఆడకూడదు. నేనైతే అంతవరకు చెప్తాను. ఇక్కడ ఛానల్ రిలేటెడ్ కాదు, ఇప్పుడు డైరెక్ట్గా అడగాలంటే ఇప్పుడు అనసూయ గారు ఒక కమెంట్ చేశారు, దానికి హేమ గారు మళ్ళీ రివర్స్ కమెంట్ చేశారు. సీరియస్లీ నేను చూడలేదండి, నేను చూడలేదు. మీరు నన్ను అడిగి కూడా నో యూస్. మళ్ళీ జై శ్రీరామ్ అని దానిపైన కూడా వచ్చింది. నేను నిజంగా అయితే వినలేదు. సో బట్ వాళ్ళ గురించి అంటే అది నాకు ఆ టాపిక్ తెలియకుండా నేను దాని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్గా. అదే నేను చెప్పాను కదండి, పాజిటివ్గానే నెగిటివిటీ ఎక్కువ ఉంది అండ్ అందరూ కూడా అట్లాగే ఉన్నారు. మనం ఎవరిని ఏమనలేం. పాపం వాళ్ళు ఏం ఫేస్ చేశారో ఆ టైంకి మనకు తెలియదు, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారో మనకు తెలియదు. కాబట్టి దాని గురించి అయితే నేనేం చెప్పలేదు. కానీ రిలీజియన్ని తీసుకురావడం ఒక ఒపీనియన్లో కరెక్టా కాదా అది చెప్పండి. నేను చెప్తున్నాను కదా, ఆ టాపిక్ వినలేదు. నాకు నిజంగా ఆ టాపిక్ గురించి ఏం తెలియదు. నిజంగా తెలిస్తే ఆ టాపిక్ గురించి నేను మాట్లాడతాను. Okay, fine. So finally, before leaving, nice song from Revant ఉంటే మనం సాంగ్ పాడిపియకుండా వదలం కదా. ఓకే సాంగ్. I wanna fly నీ సగమై నా నిజమే ఎదురై పిలిచినదా. Thank you so much. Lovely talking to you. Yeah.